నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఖర్జూర గింజలు, అల్లం పేస్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత టమాటా, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకొని కారం మగ్గిన తర్వాత 3 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ మొత్తం మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్రేవీ ద్వారా రెస్టారెంట్ లో చాలా వెరైటీస్ తయారు చేస్తారు. కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకొని మగ్గిన తర్వాత మష్రూమ్ వేసుకోవాలి. మష్రూమ్ ని ఆయిల్ లో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని జీడిపప్పు, అల్లం పేస్ట్, ఉప్పు, మసాలా గ్రేవీ వేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రెష్ క్రీమ్, ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ.